Stay tuned to D News channel to get more updates of Kadiri. కార్యకర్తలకు నిధిగలించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మొన్నటి రోజు మండల కన్వీనర్ గారిని నియమించడం జరిగింది. గతంలో డాక్టర్ ఫయాజ్ అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలు పార్టీని ముందంజ నడిపారు. కానీ ఇప్పుడు మొన్నటి రోజున ప్రోగ్రాంలు అంటే పార్టీ ఆవర్శించిన ప్రోగ్రాంలు అంటే నేడు ప్రోగ్రాంలు జరిగినాయి. ఆ ప్రోగ్రాంలో ఏం పేరు దానికి రకాల సేకరణ ప్లస్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్స్లు గతంలో అన్ని మండలాల్లో జరిగినాయి. మన మండలం ఒకటి ఇక్కడ జరగలేదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి అంతవరకు ఇక్కడ మండలంలో ఎందుకు జరగలేదని ఈ అధిష్టానం నుండి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మక్బుల్పై సమన్వయకర్త ఎందుకు జరగలేదని ఆడ నియమించడంతో ఏమోసారి జరగలేదనడంతో పార్టీ కొంచెం వ్యతిరేకతతో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. కానీ ఒక చురుకైన వ్యక్తి కావాలి, మండలానికి అభివృద్ధి చేయాలి, ప్లస్ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా మనం పలకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి ఒక బాబు అనే వ్యక్తి ఉప సర్పంచ్. గతంలో కూడా అతను రాజకీయ అనుభవం ఉంది, 10 మందిని ఉపయోగపడతాడు. మండలంలో ఎలాంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. అందువలన పార్టీ గుర్తించి మండల కన్వీనర్గా నియమించడం జరిగింది. కానీ మనం మక్బుల్ భాయ్ గారికి నువ్వు ఏదో కమల్ హాసన్గా నటిస్తున్నావు అని అనడం మంచిది కాదు. అయ్యా, గతంలో కమల్ హాసన్ అనే వ్యక్తి ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు నేషనల్ దాంట్లో పెద్ద రికార్డులో ఉన్నాడు. కమల్ హాసన్ అనే వ్యక్తిని నువ్వు విమర్శించడం మంచిది కాదు. బిఎస్ మక్బుల్ అనే వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలుసు. ఆ బొద్దు బిఎస్ మక్బుల్ అనే వ్యక్తి నీకు ఇచ్చిండేదే కదా 10. గతంలో శంకరాను తీసి నీకు పెట్టినారు కదా, అప్పుడు రాజ్యాంగం నీకు తెల్లా? రాజ్యాంగంలో ఉంది కదా, అప్పుడు శంకరాన్ని తీసినప్పుడు నీకు పెట్టినప్పుడు అదే అతను మంచోడే కదా, అతను ఎందుకు తీసినారని చెప్పచ్చు కదా నువ్వైనా. ఇప్పుడు పని సరైన నువ్వు కార్యకర్తగా పని చేసినట్టే ఈరోజు పార్టీని గుర్తించు. నువ్వు పార్టీని సరిగా నడిపించడం లేదు, అందువల్ల తీసేయడం జరిగింది. ఈరోజు పార్టీ నడిపిస్తున్నాడు, ముందున్న వ్యక్తి నడిపిస్తున్నాడు కాబట్టి పార్టీ గుర్తించి అతనికి ఇస్తుంది. మనం నువ్వు కమల్ హాసన్ గా నటిస్తున్నావు అది చేస్తావు అంటే కమల్ హాసన్ పాత సినిమాలు అవే. నువ్వు అప్డేట్ కాలేంగా, చాలా అప్డేట్ కావాలా. అప్డేట్ కా, నువ్వు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో. నువ్వు ఏదో 15 సంవత్సరాలు నేను పార్టీలో ఉండాలంటాడా. మొన్న వైఎస్ఆర్లు గెలిచినావు, గబక్కని టీడీపీలు పోదివి, మళ్ళీ టీడీపీ నుండి మళ్ళీ వైఎస్ఆర్కి వస్తుంది. ఎవరయ్యా కమల్ హాసన్ గారు నటిస్తాడేది? దశావతారాలు ఎత్తుతున్నావు నువ్వు. కమల్ హాసన్ అనే వ్యక్తి నువ్వు నువ్వు ఎత్తుతున్నావు దశావతారాలు. ఈ దశావతారాలు మానుకో, లిటిగేషన్ చేసి చాలా తగ్గించుకో, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో. రేపొద్దున్న ప్రభుత్వము ఏదైనా వచ్చినా కూడా మంచివాడు పర్వాలేదు బా, నీకు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని నీ వైద్యం నువ్వు చెయ్యి. ఎవరు వద్దలే నీకు వైద్యం చేయొద్దని 10 మందిని గుర్తుపెట్టుకో, మంచిగా చెయ్యి. మక్బుల్ భాయ్ గారికి వ్యతిరేకత చేయొద్దు, మంచిగా ఉండే వాళ్ళని మంచిగానే చెయ్యి. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని. మక్బుల్ భాయ్కి 24 గంటలు పోయి నువ్వు అన్న ఇదన్నా అనేవాడివి. ఇప్పుడు ఎందుకే తెస్తున్నావు అంటే నీకు 10 ఉంటే మంచోడు, 10 తీసేస్తే కమల్ హాసన్ గా నటిస్తాడు. అంటే ముందు నీకు ఇచ్చినప్పుడైతే అప్పుడు ఇచ్చినాడు కదా, ఎవరు ఇచ్చింది నీకు 10? అప్పుడు మక్బుల్ భాయ్ ఇచ్చిన వాడికి కమల్ హాసన్ బాగా నటిస్తావు. కమల్ హాసన్ సినిమాలు ఏదో పాతదో నువ్వు పుట్టక ముందు సినిమా పేరు చెప్తావు. దశావతారాలు వచ్చినాయి, 10 అవతారాలు ఎత్తుతావు నువ్వు. ఆ అవతారాలు ఎత్తిన ఎవరని ప్రజలకు అందరికీ తెలుసు. ఆ అవతారాలు ఎత్తుకోకుండా 10 మందికి మంచి పెట్టి అనిపించుకో, 10 మంది దగ్గర మంచిగా అనిపించుకో. మక్బుల్ భాయ్కి ఇంకొకసారి కన్నా మాట్లాడితే మంచిగా ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.